దగ్గరికి వెళ్తాను సార్. రావు గారు ఒక్క మాట చెప్పండి సార్. నిన్ననేమో ఎయిర్ డిఫెన్స్ చైనా నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి హెచ్క్యూ 9బి టు బి ప్రిసైజ్ సియాల్కోట్లో లాహోర్లో ఆ రెండు ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఉదయం పరిస్థితి అది. నిన్న రాత్రి వాళ్ళు మన మీదికి ఫైర్ చేసినటువంటి మిసైల్స్లో ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ ఉన్నటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది పిఎఫ్ జెట్ 997 JF-17 ఏదైతే మన వాళ్ళు ఇచ్చేసారో ఆ JF-17కి సంబంధించినటువంటి దాని నుంచి ఫైర్ చేసిన మిసైల్ ఫుల్లీ ఇంటాక్ట్ మిసైల్ మన వాళ్ళకి దొరికింది సార్. ఇది PL-15 ప్రిసైజ్గా అది ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ ఉన్నటువంటి మిసైల్ ఇది సార్. ఏంటి చైనీస్ ఆర్మరీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంతకుముందు రాహుల్ గాంధీ కావచ్చు లేదా మనం S-400 కొన్నప్పుడు ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి, ఒకప్పుడు కాంగ్రెస్ మ్యాన్, ఆయన కూడా ఏదైతే ఈ S-400 కొంటా ఉన్నప్పుడు అసలు అది వద్దు కాదు కూడదు అని చెప్పేసి చాలా పెద్ద రభస చేశాడు ఆయన. రాహుల్ గాంధీ ఏమో అసలు చైనా డ్రోన్లను చూడండి, రీసెంట్ టైమ్స్లోనే చైనా డ్రోన్స్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, అది ఇక్కడ ఇది ఎక్కడ భారత్ని నాశనం చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడాడు రాహుల్ గాంధీ కూడా. సో ఇవాళ చూసుకుంటే క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ చైనీస్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది కదా. అవునండి, సో అందులో డౌట్ ఏం లేదు. చైనీస్ ఏం చేస్తారంటే బేసిక్లీ వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసే మనుషులు. ఎక్కడో ఒక్కడి నుంచి కాపీ చేయడం, లేకపోతే అక్కడి నుంచి టెక్నాలజీ స్టీల్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇటువంటి పనులే చేస్తారు. వాళ్ళు ఒరిజినల్ థింకింగ్, ఒరిజినల్ ఇన్నోవేషన్, జపనీస్ లాగా ఏదో టెక్నిక్స్ వాడి వేరియస్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం, ఇటువంటి క్వాలిటీ కంట్రోల్ చేయడం వాళ్ళకి అసలు అలవాటు లేదు. జస్ట్ ఏదో ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేసేసి ఎలాగోలా అమ్మేసుకుని పబ్బం గడుపుకోవడమే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు పాకిస్తాన్ పంపించినవి కూడా చాలా వరకు ఒక అభిప్రాయం ఏముందంటే టెస్టింగ్ కోసం పంపించారు. ఓకే, ఇది కొత్తగా తయారు చేసాం. ఎందుకంటే ఈ పిఎల్ దానిలో మిసైల్లో కూడా ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంది, PLE. ఆ ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా పాకిస్తాన్కి ఇచ్చారు. అంటే ఏంటంటే టెస్టింగ్ ఇక్కడ లైవ్ టెస్టింగ్ యాక్చువల్గా చేస్తున్నారు అనమాట అండి. ఫైరింగ్ రేంజ్లో కాకుండా లైవ్ టెస్టింగ్ యాక్చువల్ సిచ్యువేషన్లో. అది పాకిస్తాన్ గ్రహించే స్థితిలో లేదండి, అన్ఫార్చునేట్లీ. అది దౌర్భాగ్యం. చెప్పండి. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి సార్, మళ్ళీ మురళీ గారిని ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ గారు, ఆయన ప్రాణాలు, ఆయన చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. ఇవాళ భారతదేశ ప్రజల్ని కాపాడుతూ ఒక సైనిక సోదరుడు తన ప్రాణాన్ని వాళ్ళు కోల్పోయాడు. ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అతని పవిత్రాత్మ సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకుంటూ ఈ యుద్ధం విజయం తీరానికి చేరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సైనిక సోదరులందరికీ వాళ్ళ పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం సార్. సేమ్ టైము ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం ఇస్లామాబాద్ లాహోర్ మీద మళ్ళీ భారత్ దాడి తీవ్రతరం చేసింది అనేటువంటి అంశం తెలుస్తూ ఉంది సార్. హౌ ఎక్విప్డ్ ఆర్ వి రియల్లీ? ఎందుకు అని అంటే S-400s తర్వాత బ్రాహ్మోస్ ఇవి మాత్రం మనం మాట్లాడుతూ ఉన్నాం, బట్ చాలా వరకు L-70 L-90 లాంటి బర్స్ట్ ఫైరింగ్ ఆర్మరీ కూడా మన దగ్గర ఉంది. ఏదైతే రిటాలియేషన్కి మనం వాడతామో గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్స్ని కానీ గ్రౌండ్ టు ఎయిర్ రాబోతున్నటువంటి జెట్స్ని కానీ న్యూట్రలైజ్ చేయడానికి. సో హౌ ఎక్విప్డ్ ఆర్ వి సార్? రావు గారు ఏమంటారండి? లాస్ట్ సెంటెన్స్ క్లారిటీ లేదండి, చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు గ్రౌండ్ టు లాస్ట్ సెంటెన్స్ హౌ ఎక్విప్డ్ ఆర్ వి అని అడుగుతున్నాను సార్. మన ఏడీ సిస్టము ఈ L-70 గన్స్ ఇవన్నీ చాలా పాతకాలం నుంచి ఉన్నాయండి. వీటిని యాక్చువల్గా మనం కొన్ని వెరైటీగా ఇన్నోవేట్ కూడా చేసాం. వీటికి రెడార్స్ మన ఓన్ దేశంలో తయారు చేసుకుని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 4-5 డికేట్స్లో వీటికి సంబంధించిన రెడార్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల ఏమైందంటే ఆ రెడార్స్ని వీటికి గన్స్కి అనుసంధానించడం జరిగింది. అంటే ఏంటంటే ఒక టార్గెట్ ట్రాక్ చేసిన తర్వాత ఈ రెడార్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ ఈ గన్స్ని బేస్ మీద మూవ్ చేస్తా ఫైర్ చేస్తుందండి. నిన్న రాత్రి విజువల్స్లో చూస్తే లైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ L-70 గన్స్. ఇవన్నీ మధ్యలో ప్రతి 4 రౌండ్స్ తర్వాత ట్రేసర్ రౌండ్ మనకు కనిపిస్తుంది. సో దానికి మన దగ్గర మ్యాన్ ప్యాడ్స్ ఉన్నాయండి. అంటే హ్యూమన్ బీయింగ్స్ క్యారీ చేసి ఇండిపెండెంట్గా ఫైర్ చేయగలిగే మిసైల్స్ ఉన్నాయి. ఎగ్లా మిసైల్స్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్ ఎగ్లా M కూడా మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. అలాగే మనం ఇండిజినియస్గా డెవలప్ చేసిన ఆకాశ్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే మిగతా మిసైల్స్ కూడా ఏవైతే ఉన్నాయో చాలా వరకు రీఓరియంట్ చేసాం. అంటే సర్ఫేస్ టు ఎయిర్ టు సర్ఫేస్ అన్నట్టుగా చాలా వరకు రీఓరియంట్ చేసాం. ఈ విధంగా మనకి లాస్ట్ 4-5 డికేట్స్లో చేసిన ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము చాలా దోహదం చేసిందండి. ఎందుకంటే S-400 అయితే
ఆ టెక్నాలజీ హైయెస్ట్ లెవెల్ అంటే ఈ రోజుని ఆ, దానికి అమెరికన్స్ చాలా అంటే చాలా భయంకరమైన నేమ్ పెట్టారు. దాదాపు తుడిచిపెట్టుకుపోతుందని అమెరికన్స్ కూడా ఆ మిసైల్ సిస్టమ్ మీద భయపడతారు. వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకొచ్చారు రష్యా మీద, ఇండియాకి అమ్మద్దని. అలాగే ఇండియా మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చారు, కొనలేవని, మీ మీద ఆంక్షలు విధిస్తామని. కానీ రెండు దేశాలు ముందరకెళ్ళి అవి అమ్మడం కొనడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ని మళ్ళీ వేరే సబ్ సిస్టమ్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఎయిర్ సుపీరియారిటీ చాలా తొందరలో వచ్చే అవకాశం ఉంది. ఆ ఎయిర్ సుపీరియారిటీ లాహోర్ని, ఇస్లామాబాద్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే పాకిస్తాన్లో లాహోర్ అన్నది పొలిటికల్ క్యాపిటల్, కరాచీ అన్నది ఫైనాన్షియల్ క్యాపిటల్. లాహోర్ అన్నది డీఫాక్టో క్యాపిటల్. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్స్, డెసిషన్ మేకర్స్ అంతా పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఉంటారు అండ్ ఎస్పెషల్లీ లాహోర్ బేస్డ్. నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ లాహోర్ బేస్డ్, ఆబ్వియస్లీ షహబాజ్ షరీఫ్ లాహోర్ బేస్డ్, అలాగే మోస్ట్ ఆఫ్ ది టాప్ జనరల్స్ అంతా లాహోర్ బేస్డ్. ఈ విధంగా లాహోర్ని ఇస్లామాబాద్ని టార్గెట్ చేయడం ద్వారా రెండు ఇండికేషన్ పంపిస్తున్నాం. ఒకటి, మీ క్యాపిటల్ని కూడా కొట్టగలం. తర్వాత ఇంకోటి ఏంటంటే లాహోర్ మనకి చాలా దగ్గరలో ఉందండి, కేవలం 25 కిలోమీటర్స్ ఫ్రమ్ బోర్డర్. అలాగే మనకి క్యాప్చర్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడం వల్ల. ఈ విధంగా కూడా మెసేజ్ పంపిస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ముద్దుల్లాగా వాళ్ళు గ్రహించట్లేదు. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. చెప్పండి.